வணக்கம். தீன்மார் செய்திகள். அசெம்பிளியில் புது அமைச்சராக திரு பழனிசாமி தேர்ந்தெடுக்கப்பட்டார். பன்னீர்செல்வம் தோல்வி. இப்போ முக்கிய செய்திகள். తమిళనాడు అసెంబ్లీల జల్లికట్టు జారలేదు పళనిసామి పట్టు. పరీక్షలు తల్లిదండ్రులకు, అడ్మిషన్లు పిల్లలకు. ప్యాదింటి పిల్ల లగ్గం చేసిన ఊరోళ్ళు, ఈ పెళ్లి కార్యానికి ఇల్లే దేవుళ్ళు. ఇల్లు వీకి పందిరేసిన సత్తి. నేనెందుకు కొడగట్టుకుంటా? నువ్వే తీసి ఎవరికో ఇచ్చినావు. కానన్ మోకం దానవు, కండ్లు మంతుతాయి, జర్ర మంచిగా అనిపిస్తే చాలు. అసెంబ్లీ అంటే ఒక దేవాలయం. స్పీకర్ అంటే దేవుడు. చెప్పింది తినాలి, లేవమంటే లేవాలి, కూసోమంటే కూసోవాలి. లేదు నువ్వు బయటికో అనంటే నోరు మూసుకొని వెళ్ళిపోవాలి. అదే రాజ్యాంగం, అదే రూల్. కానీ అలా తమిళనాడు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో హక్కులంటే ఏందో కొట్లాడి మరీ చూపించిండ్రు. మేము చెప్పిందే వినాలి, లేమ్మంటే లేవాలి, కూసోమంటే కూసోవాలి, చదువుమన్నా చదవాలి అని స్పీకర్ సార్కి ధమ్కీలు ఇచ్చిండ్రు. అప్పుడప్పుడు ఉక్రెయిన్, కొసావో పార్లమెంట్లా సూటు బూట్ వేసుకున్న లీడర్ల ఫైటింగులు చూసినాం. మనోళ్ళు పంచలు కట్టి కూడా అదే లెవెల్లో కొట్లాడిండ్రు. నా సామిరంగా తమిళనాడు అసెంబ్లీలో జల్లికట్టు ఆట ఆడిండ్రు కదా, సూపర్ పో. 88 మంది ఎమ్మెల్యేలు కలిసి స్పీకర్ సార్ని ఆగబడతందుకు అసెంబ్లీని దుమ్ము దుమ్ము చేసిండ్రు. వీళ్ళంతా ప్రతిపక్షం స్టాలిన్ అన్న ఎమ్మెల్యేలు. ఇట్లా అసెంబ్లీకి గంట కొట్టిరో లేదో అట్లా బెంచీలెక్కిలోళ్ళు షురువు చేసిండ్రు. సీక్రెట్ గా ఓటింగ్ పెడితేనే ఎవరికి నచ్చినట్టు లోట్లేస్తారని పంచాయతీకి దిగిండ్రు. కిందుంటే మజా ఉండదు అని అనుకున్నట్టున్నారు. డైరెక్ట్ స్పీకర్ సార్ కుర్చీ కాడు కురికి దమ్ దమ్ చేసిండ్రు. కుర్చీలో కూర్చొనిస్తే ఒట్టు, అటు గుంజుడు ఇటు గుంజుడు, మైకులు ఇసిరేసిండ్రు, కాగితాలు చింపేసిండ్రు, కుర్చీలు ఎత్తేసిండ్రు. ఎంత ఆగం చేయొచ్చునో అంతా చేసిండ్రు. ఈ సభ నడుపు నాతో కాదురా నాయన అని వెళ్ళిపోతున్నా ఇడిచిపెట్టలే. ఓ 20 మంది అసెంబ్లీ పోలీసు వాళ్ళు గుంజంగా ఈ పద్మవ్యూహంలోకి వెళ్ళి బయటపడ్డాడు. స్పీకర్ సార్ లేడు, కుర్చీ చిన్నబోతుంది అనుకున్నారేమో. ముంగటున్న టేబుల్ ని లావట్ట అవతలెత్తేసి వాళ్ళ మనిషిని కూర్చోబెట్టిర్రు. సారే సభ నడిపిస్తాడు అనుకుంటే ఇంకో ఎమ్మెల్యే సార్ వచ్చి స్పీకర్ కావాలనే కోరికని ఇట్లా తీర్చుకుండు. ఏ జరగనట్ట జరుగుండ్రయ్యా, అందరికి కనబడాలి ఆయన. గతగానం లొల్లులు జరుగుతా అంటే అమ్మ పార్టోళ్ళు నిమ్మలంగా కుర్చీలో కూర్చొని సినిమా చూసినట్టే చూసిండ్రు. అస్సలు కొట్లాడాల్సిన పన్నీర్ సార్ ఏడున్నాడో తెలియనే తెలియదు. 2-3 మాటల బిరేకులు ఇచ్చిన స్టాలిన్ అన్నోళ్ళ పొరక పోరాటం ఆగలే. ఇంకో 100 మంది పోలీసు వాళ్ళని దింపిండు స్పీకర్ సారు. తెల్ల టోపీలు పెట్టుకున్న వాళ్ళంతా అల్లే మల్లోపారి రక్తి కట్టించిర్రు షూటింగు. గీ ఎమ్మెల్యే సార్ని చూడుండ్రి, బెంచ్ ఎక్కి సిగమూగుతుండు. గీనెందుకు మైక్ని ఊడవిక్కొని పోతుండు. 4వ సింహాలకే చుచ్చు ఓపిస్తున్నారు కదా. ఓ పడేవు సారు, వారెవ్వా ఇంత మంచి సీన్లు కనబడాయని గీ అన్న ముద్దుగా వీడియోలు తీసుకుంటున్నాడు. ఇంతల్నే స్టాలిన్ అన్న స్పీకర్ సార్ కుర్చీ ముంగడ కూర్చొని ధర్నా పెట్టిండు. జరసేపు చూసి ఒక్కవారే 10 మంది బట్టి బియ్యం బస్తాను ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోయి అవతల దింపిర్రు. వెనకసిరి ప్రతిపక్ష పోలందరినీ బయటికి గుంజేపించి ప్రశాంతంగా ఓటింగ్ పెట్టిండ్రు. చిన్నమ్మ భక్తుడు పళనిసామి సార్ గెలిచినట్టు ప్రకటించిండు స్పీకర్ సారు. పళనిసామికి 122 మంది ఓటేసిండ్రు. ఇక అసెంబ్లీలో కూడా పన్నీర్ సార్ కథ బూడిదలో పోసిన పన్నీర్ లెక్కనే అయ్యింది. సార్ దిక్కున్నోళ్ళు ఉత్త 11 మందే. ఇక స్టాలిన్ అన్న చినిగిపోయిన అంకితోని బయట కుడకొచ్చి పోలీసు వాళ్ళతో నన్ను కొట్టించిండ్రు అని లబ్బ మొత్తుకుండు. అన్న బాధ అన్నది ఏదో ఒకటి చేసి ఎత్తగొడితే మాకేమైనా ఛాన్స్ వస్తుందేమో అని అన్న ఆశ. మొత్తానికైతే శపథం బట్టి జైలుకు పోయిన చిన్నమ్మ జైలు నుంచే కథ నడిపించి 1వ శపథం తీసుకుంది. ఎలక్షన్ల సీజన్ అప్పుడు చూడాలి, ఎమ్మెల్యే పదవికి పోటీ చేసేటోళ్ళ ప్రచారం చిన్నగుండది. ఎప్పుడో 100 మంది చుట్టూ తిరుగుతూనే ఉంటారు, జోరుగా ప్రచారం చేస్తుంటారు. నామినేషన్ వేసేటప్పుడు అప్పుడే గెలిచిండా ఏంది అన్న లెవెల్లా పెద్ద జూలుస్ తీస్తారు. డప్పు సప్పుళ్ళు పటాకుల మూతలతోని దద్దరిల్లాలి. ఎమ్మెల్యే పదవి కోసమే గింత చేస్తే ఇక సీఎం మీద పోటీ చేసేటోళ్ళు ఇంకెంత పదాల చూపియాలి. పరేషాన్ అవుతుండ్రులే. సీఎం సీటు మీద కన్నేసినామే సింగిల్ గా సైకిల్ మీద పోతుందని
ఇంతకు అక్క ఎవలనుకుంటుండ్రు? మణిపూర్ ఉక్కు మహిళ షర్మిలక్క. పోలీసు రాజ్యం పోవాలని 16 ఏండ్లు తినకుండా సిగముడోకుండా కొట్లాడి మొన్ననే నిమ్మరసం దాగి మనసు నిమ్మలం చేసుకున్నది. ముఖ్యమంత్రిని అయితే తప్ప అనుకున్నది చేయలేనని ప్రజా పేరుతోని సొంతంగా పార్టీ పెట్టింది. మరి కార్యకర్తలేరి, జెండాలేవి, ర్యాలీ లేవని చూస్తుండ్రా? ఏక్ నిరంజన్ పార్టీ. అక్కనే పెబ్బ, అక్కనే లీడర్, అక్కనే కార్యకర్త. ఒక్కతే 20 కిలోమీటర్లు సైకిల్ దొక్కుకుంటూ పోయి నామినేషన్ వేసింది. ఇక రేపటికాంచెల్లి సైకిల్ మీద తిరుగుకుంటూనే ప్రచారం చేస్తుందట. కానీ షర్మిలక్క హక్కుల కోసం కొట్లాడినప్పుడు బొచ్చడు మంది మతిచ్చిండ్రు. అదే అధికారం కోసం ఎమ్మెల్యే పోటీకి నిలబడుతుంటే ఒక్కలంటే ఒక్కలు కూడా నడుస్తలేరు. ఎమ్మటి పబ్లిక్ కూడా తెలిసినట్టున్నది రాజకీయం అంటే ఏందో. ఏం కొలువు చేస్తారు మీరు? అవునా, నెలకు జీతం ఎంత? ఓ, సొంత ఇల్లు ఉందా లేకుంటే కిరాయి ఇంట్లోనే ఉంటారా? కిరాయిలేనా? మరి నెలకు ఎంత రెంట్ కడుతుండ్రు? అచ్చా, మీకు కారు ఉందా? అట్లనే ఊర్లో భూమి జాగాలు ఏమైనా ఉన్నాయా? పోనీ పట్నం శివర్లు ఏమైనా ఫ్లాట్లు కొనేసిండ్రా? సరే, ఏం కంపెనీ ఫోన్ వాడుతుండ్రు? పెయిలేమన్నా రోగాలు ఉన్నాయా? అదే బీపీ షుగర్ లేవా? నేను ఇట్లా అడుగుతా అంటే మీకేమనిపిస్తుంది? పెళ్లి సంబంధం కోసం వివరాలు అడుగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ కాదు, పేరు పోయిన ప్రైవేట్ స్కూల్లో పోరగాళ్ళకి అడ్మిషన్స్ ఇస్తందుకు అడిగే క్వశ్చన్లు ఇవి. గట్టిగా జాడబడితే పిల్ల దొరికేటట్టు ఉన్నది కానీ పుట్టే పిల్లలకు ఈ స్కూల్లో అడ్మిషన్ దొరికేటట్టు లేదు. పో, కలెక్టర్ కొలువు కూడా ఇన్ని ఇచ్చులు కచ్చకాయలు అడగరేమో. మరి వాళ్ళు అనుకున్నట్టు మనం గొప్పగా బతుకుతలేమని తెలిస్తే పరీక్షలో మీరు ఫెయిల్ అయినట్టే. ఇంకో స్కూల్లో ఇంటర్వ్యూకు పోవాల్సిందే. ఏహే, ఫీజు ఎంతనో చెప్తే ఒక్క పారే గట్టి పడేస్తాం, దానికి గిన్ని వివరాలు అవసరమా అని కానూన్లు మాట్లాడారు. ఇయాలున్న ఫీజు రేపు ఉండకపోవచ్చు, ఎంతైనా పెరగవచ్చు. అదని ఇదని ఎంత బరువేసినా మోస్తరా లేదా అని అడ్మిషన్లకు ముందే అమ్మా నాయనకు పరీక్ష పెడుతుండ్రు అన్నట్టు. షేరిక చేసుకున్నాక నడిమిట్ల ఫీజులు కట్టకుంటే ఎట్లా అని ఉపాయం చేస్తున్నట్టుండ్రు. కొన్ని స్కూళ్ళల్లో మమ్మీ డాడీలు 17వ తరగతి దాకా చదువుకుంటేనే పిల్లగానికి ఏబిసిడీలు నేర్పిస్తారట. బల్లేమన్నా నేర్పించినా నేర్పియకున్నా ఇంటికాడ మనం నేర్పుకోవాలనేమో. మరి ఏలడంత లేని ఎల్కేజీ పోరంకి కూడా లచ్చలకు లచ్చలు ఫీజులు గుంజుతందుకు ఇగో ఇన్ని కథలు పడుతుండ్రు. అయినా మనోళ్ళు మారరు. ఎంత ఎక్కువ ఫీజు కడితే అంత గొప్పగా చదివిస్తున్నామని ఫీల్ అయి సినిమా టికెట్లకు ఎగబడ్డట్టు అడ్మిషన్లకు ఎగబడతారు. రేపు మీ పిల్లలు మంచి పెద్ద పెద్ద బల్లల అక్షరాలు దిద్దాలంటే ఇప్పుడే ఓ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, పడవసంటి కారు, 4-5 50,000 ఫోన్లు, ఊర్లో 10 ఎకరాల జాగా, 1000 మీద కిలో బంగారం ఉండి మీకు రోగాల నొప్పులు లేకుండా చూసుకోండి. అప్పుడే మీ పోరలు ప్రైవేటు బడికి పోగలుగుతారు. ఎడబెట్టి ఫాడైంది ఇది. యాడ చూసినా ఇది కాలేదబ్బా, ఏడబెట్టింది. సత్తి, ఏంద్రా ఇల్లంతా ఎంకులాడుతున్నావు? ఏమేం తిన్నా చూడు, అన్ని తిని పెట్టింది. ఏమన్నా అంటే నన్ను బదలాం చేస్తుంది. యాడబెట్టిందో ఏమో, ఏం చేయాలి? ఓ పొడా, ఏం పుట్టిందిరా నీకు? ఓ కానన్ మొఖం దానా, యాడబెట్టినావు? చెప్పకపోతే చీరలు గోరలు అన్ని తీసి పాడేస్తా చూడు. మళ్ళీ ఏమనుకుంటున్నావు? కళ్ళు దాయిన కోతి లెక్క శంగ ఎగురుతున్నావేంద్రా? ఏమైంది? ఏం పోగొట్టుకున్నావు నువ్వు అసలు? నేనెందుకు కొడగట్టుకుంటా? నువ్వే తీసి ఎవరికో ఇచ్చినావు. కానన్ మొఖం దానవు, కళ్ళు మంతుంటాయి, జర్ర మంచిగా అనిపిస్తే చాలు. పుస్తకాలు పెట్టుకున్నది ఇంక ఈమె సీఫత్కి చదువుతున్నది. ఇంకా నేనేం తీసినా? అసలు నువ్వేం ఎంకులాడుతున్నావు? నన్ను దొంగ అంటున్నావేంద్రా నువ్వు? నీ గుణం అందరికి ఎరుకున్నారే. ఉప్పు పాపు పంపించినట్టు అత్తగారింటికి పంపించినావా? ఇది కూడా పార్సలింగ్. ఓ పొడా, అసలు మాటలు మాట్లాడితే నాలుక మీద కొర్రాస్తో వాత పెడతా. ఏమనుకుంటున్నావో? అమ్మో అమ్మో, ఎన్ని మాటలు అంటుంటాడు. నేను ఎప్పుడు పంపిర్రా? నువ్వే తీసి మత్ఫరిస్తున్నావు నన్ను. నీ బుద్ధి నాకు ఎరకలేరా అన్నా? ఈ ఫోన్ సేమ్ నా దాని లెక్కనే కొడుతున్నారా అన్న? ఓ ఫోన్ లేకపోతే అన్న ఎక్కడన్నా అవుతుందన్నా? నీరేనా అన్న? కవర్ నీరే అన్నది నా రానికి కవర్ ఇట్లా లేకుండే. అరే, ఫోన్ పోగొట్టుకున్నావారా? నిజంగా నాకు తెలియదు సత్తి, ఏడుందో. పగిన పట్టుకున్న ఫోన్ నా దాని లెక్కనే ఉన్నది అన్న. ఏడ దొరికింది నీకు? నా ఫోన్ అన్నది నా దాని లెక్కనే ఉన్నారన్న. నాది పోయింది అన్న ఫోను. నెంబర్ కొట్టుకుంది కూడా అన్న. ఫోన్ చేస్తే తెలుస్తుంది కదా. 10 నెంబర్లదే అన్న నా ఫోన్ కూడా. 6 ఆఫా? నేనైతే సత్యంగా 6 ఆఫ్ చేయలే. టీవీ కాడ టేబుల్ మీద పెట్టొచ్చిన. జర జెఫ్ ఏరున్నారో మళ్ళీ చెప్పిందే చెప్తున్నారన్న. ఓ పిత్రోడా, అది కంప్యూటర్లో రికార్డ్ చేసి పెడతారా? నీతో మాట్లాడతలేరా వాళ్ళు ఇప్పుడు? సమాధానం లేరా?
పర్సనల్ కూడా లేవా? అగో సమాధానం లేదా అంటున్నారు. దయచేసిన నెంబరా? అయ్యో ఫోన్ పోగొట్టుకున్నావారా? అయినా ఫోన్ లేకుంటే బతకంటున్నావు ఏంద్రా? అంతగానో అలవాటు పడ్డావా ఫోన్కి నువ్వు? అవును, మొన్న మన ఇంటికి ఒక ఫిల్ వచ్చింది కదా మీ దోస్తు, గడ్డగూళ్ళు లేక ఎంటికలు ఉన్నాయి చూడు, ఆ ఫోన్ కూడా ఎత్తుకపోయిందా? ఇంటికి పోయి అడుగుతా, వాళ్ళ ఇల్లు నాకు ఎరక. ఏ ఊకో, దానికేం కర్మరా? అయినా పెద్ద పాస్టర్ పోప్ ఫ్రాన్సిస్ బువ్వ తినేటప్పుడు ఫోన్ మాట్లాడొద్దు, ఫోన్ ని తక్కువ వాడాలని చెప్పిండు. నువ్వు ఇట్లా అలవాటైతే కష్టమే మరి. పోప్ సార్ నువ్వు వండిన కూర బువ్వ తినమాను, దేకి సదీష్ నేను ఎత్తి మీరు ఎత్తేస్తాడు. రుచి ఫసి లేకున్నా కూడా ఫోన్ మాట్లాడుకుంటూ అట్లనే తింటున్నా నేను. ఫోనే లేదు ఇప్పుడు నా తాన, ఎట్లా తింటా కూడు? ఓ పొడా, అంతగానం ఫోన్ వాడద్దట్రా. అయినా నువ్వు ఫోన్ వచ్చిన కాంచెని అందులోనే మూతి పెడుతున్నావు కానీ నా మాట ఇంటాను లేవు నువ్వు. అబ్బో పెద్ద నీతులు చెప్పనీక మాట దిగొచ్చింది, మాకు తెలియదు మరి. నువ్వు బెంచ్ మీద ఎందుకు పెట్టుకుంటావు ఫోను? ఎవరన్నా అకౌంట్లో దొంగ పైసలు వేస్తారంట అని చూసుకోనికి పెట్టుకున్నావా మెసేజ్లు? నాకు చెప్తున్నారు ఇంకేమి. అబ్బో నేను యాద మర్చిండ్రా. కాదు కానీ ఏదో అట్లా అలవాట్లో పొరపాటు అయింది కానీ నీ ఫోన్ ఏడుకోయినట్టు. నెత్తికాల మెత్త కిందనే పెట్టుకొని పంతావు కదా ఫోను. దోస్తులతో మాట్లాడుతుంటావు అద్దమ్మ రాత్రి దాకా, నేను మాట్లాడవద్దా? నేనెప్పుడు మాట్లాడినరా? నీ ఫోన్ పోయింది కదా నీ ఇష్టం వచ్చినట్టు అంటున్నావు. ఇప్పుడు దోస్తు గారు ఎంతకేస్తాను ఎట్లా వాళ్ళకరియాలి? నేను ఇంటికి పోయి మాట్లాడాలనా? అలా నాయనమ్మ ఇట్టనే తిడుతుంది. మొన్న టీవీలో చెప్పినా కదా పెళ్లి కాలేదంట అని, ఒక ఫోన్ చూసి ఫర్షాన్ అయింది, నెంబర్ కూడా ఇచ్చింది, అందులోనే ఉండాలి. ఫోటోలో ఏమనాలి? సత్తి, ఫోన్ అంటే ఏదో ముఖ్యమైన ముచ్చట్లు మాట్లాడేదందుకురా, పొద్దంతా సొల్లు ముచ్చట్ల కోసం కాదు. ఫోన్ లేకుంటే ఎట్లుండో బుద్ధి అవుతుంది? గడికి రీసి ఫోన్లు మాట్లాడుతుంటే ఇప్పుడు ఎట్లుండాలి? చెయ్యిరిగినట్టు అవుతుంది ఫోన్ లేకుంటే నాకు. అవునా? టీవీ చూసుకుంటా ఫోనే, తినుకుంటా ఫోనే, అయ్యవతో మాట్లాడుకుంటా ఫోనే, ఇట్లయితే ఎట్లరా మరి? ఫోన్ ఉంటే మళ్ళా చూసుకుంటుంటే ఎట్లనో అవుతున్నా నాకు ఫోన్ లేకుంటే. నీ ఫోన్ నేనే దాచిపెట్టినరా. ఒక్కరోజు ఫోన్ లేకుంటే నువ్వు బతుకుతావా ఏం చేస్తావా అని చూసిన, నీ మీద ప్రయోగం చేసిన, మంచిగా అయిందా? నాతోనే తమాషాలు చేస్తున్నావులే. నువ్వు అయితే ఇంటికి రా, నీ ఫోన్ చెప్తా. నువ్వు ఎప్పుడైనా ఫోన్ ఛార్జింగ్ పెట్టాలి, కట్క బంద్ పెడతా. ఎప్పటికీ నీ ఫోన్ 6 ఆఫే ఉంటుంది, అప్పుడు మంచిగా అవుతుంది. ఇక అమ్మా కథలు పడుతున్నాడు కథలు. లేకుంటే ఎప్పుడు నా మీద ప్రయోగాలు చేస్తాడు. సరే ఏడకు, ఇంటికి వచ్చినాక ఇస్తా కానీ. చిన్న పోరని అడిగినా చెప్తాడు, ఎలక్షన్లో గెలవాలంటే ఏం చేయాలనో, పైసలు ఖర్చు పెట్టాలి, మందు దాగిపియాలి, మనీ వంచాలి, కాన్కలు అందియాలి, ఓటర్ల కాశలు ఉట్టియాలి, కళల లోకం చూపియాలి, నమ్మకం కలిగియాలి, మున్పు చేస్తామన్న దాంట్లో కొన్నన్న చేయాలి. ఇవేం లేకుండా గెలుచుడు కాదు కదా, పార్టీ టికెట్ కూడా రాదు. కానీ ఇవేం అవసరం లేకుండానే ఈజీగా గెలిచే ఉపాయం ఒకటి కనిపెట్టిండు గీసారు. ఫేస్బుక్ లో గెలిస్తే ఎలక్షన్లో గెలిచినట్టే. మిమ్మల్ని గెలిపించేవి ఓట్లు కాదు, లైకులు. లీడర్లంతా ఒక కమ్మ తెరువుండ్రి, మీ నశివ్ మార్చుకోండ్రి. ఓ మా మీద గరం కాకుండ్రి. లీడర్లను ఎంతమంది ఫాలో అవుతుండ్రనే దాన్ని బట్టి ఆ లీడర్ సార్ పరితనం ఏందో తెలిసిపోతుందట. అంటే ఫేస్ పుస్తకంలో అంటేసిన పోట్వలు, ఈనసొంపైన మాటలు, ఖండించే రాతలకు ఎన్ని లైకులు కామెంట్లు వస్తాయో తెలిస్తే మీ జాతకం తెలిసిపోతుందట. అంటే లైకులు కొట్టినోళ్ళు ఓట్లు కూడా వేస్తే లైకులు వస్తే ఎమ్మెల్యే, అంతకంటే ఎక్కువ వస్తే మంత్రో ఎంపో అవుతారన్నట్టు. అకౌంటే లేనోళ్లకు టికెటే రాదన్నట్టు. ఇదే నిజమని లీడర్లు నమ్మిరా అంటే లైక్ కొడితే 5 రూపాయలేంది 50 ఇస్తారు. నువ్వు సూపర్ అని కామెంట్ రాపించుకునేందుకు 500 చదివిస్తారు. షేర్ చేస్తే ఇంత, అవతలని తిడితే అంత అని బేరాలు నడుచుడు ఖాయం. కానీ ఓటకు లేనోళ్ళు కూడా లైకులు కొడతారు. లైకులు కొట్టిన వాళ్ళంతా ఓట్లేస్తారని నిక్రం లేదు. రోజు లైకులతోనే గెలిచిండ్రా. ఊరోళ్ళంతా కలిసి శివరాత్రికి శివుని గుళ్ళే పూజలు చేసి జాగారం ఉంటారు. శ్రీరామనవమికి రాముల వారి లగ్గం చేస్తారు. ఏడాది కోపారి గణపతులను నిలబెట్టి నవరాత్రులు మంచి కలుసుకుంటారు. పోషమ్మలకు మైసమ్మలకు బోనాలు ఎక్కిస్తారు. ఇట్లా ఏ పండుగ చేసినా ఊరోళ్ళంతా తలా ఇన్ని పైసలు వేసుకొని చేస్తారు. సేమ్ ఇట్లనే ఒక పని చేసిన గీ ఊరోళ్ళు. ఇది చూసి ఆ దేవుళ్ళు వాళ్ళకు పూజలు జరిగిన దానికంటే ఎక్కువనే సంతోషపడి ఉంటారు. పెళ్లికి పోతే మనము 100-50 కట్నం చదివిస్తాం, ఇంటోళ్ళకి దేనికన్నా అక్కడికొస్తాయని. కానీ గీ ఊరోళ్ళు లగ్గం ఖర్చు మొత్తం వాళ్ళే పెట్టుకుండ్రు. రంగారెడ్డి జిల్లా కిషన్ నగర్లా గీ బుజ్జమ్మకు అమ్మలేదు, నాయనకు పురాగ శాత కాదు. పెండ్లికి ఏకాన లేకుంటే ఊరోళ్ళంతా తలో చేసిండ్రు. ఒక అన్న లగ్గం పంది రేపిస్తే ఇంకో అన్న పట్టుబట్టలు తెచ్చిండు. బడిబాసన్ లొగలిప్పిస్తే టెంట్ లొగలేపిచ్చిర్రు. ఎల్లిన కాడికెళ్ళి 1000 కాంచెల్లి 10,000 దాకిచ్చిండ్రు ఖర్చులకు. ఇట్లా 2 లక్షలకు మీదనే జమ చేసి ఇంటి ముంగట గొప్పగా ఆడవిళ్ళ పెళ్లి చేసిండ్రు. నేనింత ఆసరైతా అని అయ్యవారు కూడా కట్నం తీసుకోకుండొచ్చు.
ప్యాదింటి ఆడవిళ్ళ లగ్గం కోసం ఊరంతా ఒక్కటై కార్యం ఒడ్డెక్కిచ్చిర్రంటే వీళ్ళందరికీ దండాలు పెట్టాల్సిందే. ఈ ఊరోళ్ళ లెక్కనే అందరు ఆలోచన చేస్తే ఎంతో మంది అమ్మా నాయనలకు బిడ్డ పెండ్లంటే బరువు లెక్క అనిపించకపోవునే. ఒక ఊర్లా మంచి బిల్డింగ్ ఉన్నదుల్లా, మంచిగానే బందోబస్తు గోడలు, గట్టి తలుపులు, కరెంట్ ఫిట్టింగ్ ఉంది, లోపట కుర్చీలు, ముంగట పెద్ద వరండా, చల్లటి గాలొచ్చేటట్టు చెట్లు. దీన్ని దేనికి పెడితే మంచిగా ఉంటుంది? ఈ బిల్డింగ్ని ఫంక్షన్ హాల్ చేద్దామా? కాదు కాదు, పంటలు దాచిపెట్టుకునేందుకు గోదాం చేస్తే మంచిగా ఉంటుందా? అట్లని కాదు, కానీ ఎవరికన్నా కిరాయిలకు ఇచ్చినా ఓకే, కానీ ఏం చేస్తాం, దేనికోసం అయితే కట్టినరో దానికి తప్ప దాన్నిటికే అక్కడికి వస్తుంది. గదే ఈ బడి బంగ్లా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఊర్లున్నది. సర్కారీ స్కూల్లా ఇది లేదు అనుకుంటా అన్ని సౌలతులున్నాయి. చదువు చెప్తందుకు 3 సార్లున్నారు. టైంకి వస్తారు, కానీ ఎవరికి పాఠాలు చెప్పాలనో తెలియదు. ఎందుకంటే ఒక్కలంటే ఒక్క పిల్లగాడు కూడా లేడి బడిలా. పొద్దుగాలనే 3 సార్లు వచ్చి 3 కుర్చీల మీద కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటారు. పగటి బువ్వ తిని డ్రిల్ పీరియడ్ల ఆడుకొని 4 గొట్టంగానే బడికి తాళం పెట్టి ఇంటికి పోతారు. ఇదే ఈ సార్ల డ్యూటీ. టైంకు జీతం వస్తుంది. నెల కాదు, 2 నెలలు కాదు, 3 ఏండ్ల సంధి ఇదే కథ. ఆఖరికి సార్లే చదువు మర్చిపోవచ్చురు. బుద్ధి పుట్టినప్పుడు పక్క పంటున్న చిన్నపిల్లల బడికి పోయి వచ్చిన చదువు అంతా ఇళ్ళ పోసుకుంటారు. పోనీ ఇదేమన్నా చిన్న ఊరా అంటే 1000 కడుపుంటది. మునుపు చాలా మందే ఉండేనట. ఏమంటా అని ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వచ్చినాయో అందరటు మోకాన బాట పట్టిండ్రు. కానీ ఒక్క విద్యార్థి లేకున్నా 3 సార్లు వేసిండ్రంటే చదువుల శాఖలను తారీఫ్ చేయాల్సిందే. తమిళనాడు అసెంబ్లీలా జల్లికట్టు జారలేదు పళనిసామి పట్టు. పరీక్షలు తల్లిదండ్రులకు, అడ్మిషన్లు పిల్లలకు. ప్యాదింటి పిల్ల లగ్గం చేసిన ఊరోళ్ళు, ఈ పెళ్లి కార్యానికి వీళ్ళే దేవుళ్ళు. ఇల్లు వీకి పందిరేసిన సత్తి. నేనెందుకు కొడగట్టుకుంటా? నువ్వే తీసి ఎవరికో ఇచ్చినావు. కానన్మోకం దానవు, కండ్లు మంతుతాయి, జర్ర మంచిగా అనిపిస్తే చాలు. వార్తలు అయిపోయినాయి, నేను ఇంటికి పోవాలా. అమ్మో, ఇంటికి పోయినాక మా సత్తిగాడు ఎంత ఏడుస్తాడో ఏమో. సరే చూద్దాం, కానీ నేను మళ్ళీ ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా.